నమస్కారం. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం రూరల్ మండలం పడాల గ్రామంలో గల అవధూత ఆశ్రమంలో గురువారం బీజేపీ నాయకులు గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమాన్ని గోశాలను సందర్శించి గోమాతకు పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామీజీని సత్కరించారు. భారతీయ వాంగ్మయంలో దత్తాత్రేయుడు దక్షిణామూర్తి తర్వాత వేదవ్యాస మహర్షికి అంతటి ప్రాశస్త్యం ఉందని అవధూత స్వామి మాట్లాడుతూ తెలియజేశారు. గురు పౌర్ణమి పర్వదినం విశిష్టతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గట్టె మాణిక్యాలరావు, నరస సోమేశ్వరరావు, కంచుమతి నాగేశ్వరరావు, అయినం బాలకృష్ణ, టౌన్ ప్రెసిడెంట్ దువ్వ శ్రీనివాస్ ఇంకా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. విద్యార్థి సమగ్ర పురోగతిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పర్యవేక్షించడం ద్వారా విద్యార్థి మెరుగైన విద్య అభ్యసించేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొందరు దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యా వ్యవస్థను మరింత బలపరిచే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ పేరెంట్స్ మీట్ కార్యక్రమాన్ని ఉద్యమంగా తీసుకుని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పెంచుకుని తద్వారా లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. అలాగే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మాణం అవుతుందని అన్నారు. విద్యార్థికి ఏ రంగంపై ఆసక్తి ఉందో తెలుసుకుని తద్వారా వారికి ప్రోత్సాహం అందించడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మధ్య సత్సంబంధాలు ఉండాలని చెప్పారు. కనీసంగా సంవత్సరానికి 2 పర్యాయాలు కలిసి కూర్చుని మనం పిల్లల్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం, వాళ్ళు బాగా చదువుకుంటున్నారా లేదా, మంచి బుద్ధులు నేర్చుకుంటున్నారా లేదా, లేకపోతే ఎక్కడైనా పెడదారులు పడుతున్నారా, ఇటువంటి అంశాల మీద అధ్యాపకులు, తల్లిదండ్రులు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే మన పిల్లల్ని బాగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం జరుగుతుంది. సాధారణంగా జరిగేది పిల్లలు ఏ రకంగా వెళుతున్నారనేటువంటి అంశంలో మనం ఈ రకమైన ఆలోచన చేసి, ఇది ప్రభుత్వం సంవత్సరానికి 2 సార్లు అంతగాని మీకు గనక మేము మళ్ళీ కూర్చుంటా ఉంటే నెలకొకసారి 2 నెలలకోసారి కూడా మీరు కూర్చోవచ్చు. కానీ దీంట్లో ప్రధానంగా చేయవలసింది ఏంటంటే, ఇక్కడ ఇందాక చెప్పారు హోలిస్టిక్ రిపోర్ట్ అనేటువంటిది. అంటే కేవలం మనకి ఇది వరకు వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేటువంటిది మాత్రమే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఉండేది. అలా కాకుండా ఆ పిల్ల లేకపోతే అమ్మాయి, అబ్బాయి ఏ రకంగా చదువుకుంటున్నారు, పాఠశాలలో వాళ్ళ ప్రవర్తన ఏ రకంగా ఉందనేది కూడా అధ్యాపకులు గమనిస్తారు. దాన్ని మీతో కలిసి పంచుకుంటారు. మీరు కూడా అది గమనించి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఏ రకమైన ఆలోచన చేస్తూ ఉన్నారు, స్కూల్లో మంచి బుద్ధులు నేర్చుకుంటున్నారా, లేకపోతే స్నేహితులు లేకపోతే ఇతరులతో కలిసి ఇతరత్ర వ్యాపకాల్లోకి వెళుతున్నారా, ఈ అంశాలను మీరు ఇంటి దగ్గర ఉండి పరిశీలించాలి. ఇలా మీరు అధ్యాపకులు అందరూ కలిసి, తల్లిదండ్రులు, అధ్యాపకులు కలిసి ఒక సమగ్రమైనటువంటి విధానంలో ముందుకు వెళితేనే పిల్లల అభివృద్ధి జరుగుతుందనే. తొలుత ఉండ్రాజవరం ఎంవీఎస్ఎన్ జెడ్పీహెచ్ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్ లో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుపల్లి శేషరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గోపాలపురం నియోజకవర్గం కోవూరుపాడు రాజపాలెంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ మీట్ లో కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొన్నారు. మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా ప్రజలు తమ వివాదాలను శాంతియుతంగా తక్కువ ఖర్చుతో త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలో దేశం కోసం మధ్యవర్తిత్వం వారోత్సవాల పోస్టర్ను గురువారం ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. మధ్యవర్తిత్వం ద్వారా కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిళ్లు తగ్గించడం, విచారణ లేకుండా న్యాయ పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని అన్నారు. అప్పులు, ఆస్తి సంబంధ సమస్యలకు చట్టబద్ధ పరిష్కారం, ప్రజల మధ్య ఉన్న పునరావృత వివాదాలు, భూమి తగాదాలు, పౌర సాక్ష్యాలు వంటి వివిధ అంశాల్లో మధ్యవర్తిత్వం ద్వారా సామరస్యపూరిత పరిష్కారాలు సాధ్యమవుతాయని అన్నారు. దీనిలో భాగంగా పరస్పరం మాట్లాడుకుందాం, న్యాయ సేవ మార్గంలో సమస్యలు పరిష్కరించుకుందాం, రాజీ అంటే ఇద్దరి గెలుపు అన్న విషయాన్ని న్యాయవాదుల్లో అవగాహన కల్పిస్తామని అన్నారు.
పైన ఈ రోజు నుండి 16వ తేదీ వరకు క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. జిల్లా మధ్యవర్తిత్వం మీద మనకి కావాల్సిన రూల్స్ కానీ రెగ్యులేషన్స్ అవన్నీ మాకు సర్క్యులేట్ చేయడం జరిగింది. మొదటగా 2025లో మధ్యవర్తిత్వం ద్వారా ఎలా కేసెస్ చేసుకోవచ్చని మన ఆనరబుల్ ఏపీ హైకోర్టు వారు రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ మీడియేషన్ యాక్ట్ అని చెప్పి 2023 రీసెంట్గా దాన్ని ఎనాక్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా మన మీడియేషన్లో ఏ కేసెస్ చేసుకోవచ్చు అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మనకి సెక్షన్ 89 కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ప్రకారము 4 వేస్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. ఆర్బిట్రేషన్ ద్వారా, కన్సిలిడేషన్ ద్వారా, మీడియేషన్ అండ్ లోక్ అదాలత్. లోక్ అదాలత్ మీ అందరికీ తెలిసిందే. దానిలో మూడోదే మీడియేషన్. ఈ మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వం. దీనిలో మేము 40 అవర్స్ ట్రైనింగ్ అని చెప్పి ప్రతి ఒక్క జ్యుడిషియల్ ఆఫీసర్కి హానరబుల్ హైకోర్టు వారు నాల్సా వారి డైరెక్షన్లో 40 అవర్స్ ట్రైనింగ్ ఇచ్చున్నారు. అలాగే మన జిల్లాలో మొత్తం 86 మంది అడ్వకేట్స్ మీడియేషన్ మీద 40 అవర్స్ ట్రైనింగ్ తీసుకుని ఉన్నారు. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలియచెప్పాలనే ఉద్దేశంతో గౌరవ హైకోర్టు వారు రేపు మనకి 2 రీసోర్స్ పర్సన్స్ చెన్నై, తమిళనాడు నుండి వచ్చే వాళ్ళతో ఆ 86 మంది మీడియేటర్స్కి కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 8, 9, 10వ అదనపు జిల్లా న్యాయమూర్తులు వైబి నాయుడు, ఎం మాధురి, ఎస్ సునందన, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, స్థానిక బార్ అసోసియేషన్ కార్యదర్శి పి రమేష్లు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం స్థానిక రోటరీ క్లబ్ సమావేశ మందిరంలో గురువారం మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ జి శ్రీనివాసనాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియచేద్దామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ సమన్వయకర్త గూడూరు శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర యువజన అధ్యక్షులు జక్కంపూడి రాజా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. మామిడికుదురు మండలం పాసర్లపూడి లంకలో గ్యాస్ లీక్ పరిస్థితిని అధికారులు అదుపులోకి తెచ్చారని అమలాపురం ఆర్డీఓ కొత్త మాధవి తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గ్రామంలో ఓఎన్జీసీ కంపెనీ డ్రిల్లింగ్ చేస్తుండగా మంగళవారం రాత్రి ఒక్కసారిగా గ్యాస్ బలంగా బయటకు వచ్చి భారీ శబ్దం చేసినట్లు చెప్పారు. ఈ ఘటనతో గ్రామంలో కొంత గందరగోళం ఏర్పడిందని వివరించారు. ఓఎన్జీసీ సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని, గ్యాస్ లీక్కి అడ్డుకట్ట వేశారని అన్నారు. పరిస్థితి పూర్తిగా కుదురుపడిందని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపారు. కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. గురువారం కొత్తపేట మండలం అవ్విడి కండ్రిగల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ఏడాది పాలనలో ఇంటింటికి అందుతున్న సంక్షేమం, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 4000 చేశారు కదమ్మా, ఇదివరకు 4000 వేశారు. 4000 రూపాయల పెన్షన్ పెద్దవాళ్ళకి అందుతున్నాయి. తల్లి చదువుకున్న పిల్లలు, మీ పిల్లలు ఉన్నారమ్మా, పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ లోపల చదువుతున్న వాళ్ళు. సమాజ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. మామిడికుదురు మండలంలోని జూనియర్ కళాశాల శ్రీ గోకరాజు గణాధిపతి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ తీరును ఆయన పరిశీలించి మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అందరూ సమన్వయంతో పాటుపడాలని సూచించారు. విద్యాభివృద్ధిలో సమాజం కీలక భాగస్వామి కావాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఆకాంక్ష అని అన్నారు. అనారోగ్యంతో హఠాత్తుగా మరణించిన రాజోలు ఎంపీపీ కేతా శ్రీను సంతాప సభను రాజోలు నియోజకవర్గంలోని తాటిపాకలో గురువారం నిర్వహించారు.
ఈ సభలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, రాజోలు పి గన్నవరం ఎమ్మెల్యేలు దేవవరప్రసాద్, గిడ్డి సత్యనారాయణ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ శాసనమండలి డిప్యూటీ స్పీకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజులు పాల్గొన్నారు. వీరంతా కేతాశ్రీను చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ శ్రీను లాంటి కార్యకర్తను కోల్పోవడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని అన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తిరిగిలేని దెబ్బగా ఈ రాజోలు నియోజకవర్గంలో మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన నాకు చాలా కాలం నుంచి అత్యంత సన్నిహితుడు. అయితే ఆయనకి ఎంత పార్టీ పిచ్చి అంటే నాతో అంత ఫ్రీగా మూవ్ అయ్యేవాడు కాదు. అతనికి నేను వైఎస్ఆర్లో ఉండేవాడు, అతను తెలుగుదేశంలో ఉండేవాడు. అతనికి ఆ పార్టీ అనేది నరనరాల్లో పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆయనకి ఇమిడిపోవటం వల్ల అంత ఫ్రీగా మూవ్ అయ్యేవాడు కాదు. పల్లా శ్రీనివాస్ గారు కూడా మరి ఎన్ని పనులు ఉన్నా సరే పార్టీలో కీలక వ్యక్తి ఒక ఎంపీపీ చనిపోవటం ఎవరో జీర్ణించుకోలేన విషయం. ఆయన లేని లోటు మాత్రం. పౌర్ణమి సందర్భంగా గోపాలపురం గ్రామంలో సాయిబాబా ఆలయంలో గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో షిరిడి సాయిబాబా భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తల్లి పట్ల గౌరవాన్ని పెంచేందుకే రూపొందించిన తల్లికి వందనం పథకం లంకల కోడేరులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. విద్యాభివృద్ధి కోసమే అమలు చేస్తున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు భీమవరంలో వెల్లడించిన తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. తణుకు ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలలో కోలాహలంగా సాగిన తల్లిదండ్రుల అధ్యాపక ఉపాధ్యాయుల సమావేశాలు ముఖ్య అతిథిగా పాల్గొని సూచనలు సలహాలు ఇచ్చిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. స్వచ్ఛంద సేవలతో పాటు సమాజ మార్పు కోసం కృషి చేయాలి. తణుకు రోటరీ సభలో స్వచ్ఛంద సంస్థలకు హితవు పలికిన ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ ఘనంగా 80వ జన్మదిన వేడుకలు. తణుకు ప్రాంతంలో ఘనంగా గురు పౌర్ణమి ఉత్సవాలు. బాబా దేవాలయాలకు వెళ్లి పూజలు చేసిన భక్తులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతటా నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్లు, అభివృద్ధిపై చర్చించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. విద్యార్థి సమగ్రాభివృద్ధి ద్వారానే సమాజ ప్రగతి, నిడదవోలు జడ్పీ హైస్కూల్లో ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి కందుల. మధ్యవర్తిత్వంతో కోర్టు కేసులను పరిష్కరించుకోవాలి. రాజమండ్రి జిల్లా కోర్టులో కక్షిదారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. పాసర్లపూడి లంకలో గ్యాస్ లీకేజ్ పరిస్థితిని అదుపులోకి తెచ్చిన అధికారులు, వెల్లడించిన అమలాపురం ఆర్డీఓ మాధవి. కూటమి పాలనలో అభివృద్ధిని సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్, అవిడి గ్రామంలో చెప్పిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.